కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియల్ పేర్కొన్నారు. సోమవారం కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు కాపాడాలని బద్వేల్ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. జరిగిన భూ కబ్జాలపైన ఈరోజు బద్వేలు భారత కమ్యూనిస్ట్ పార్టీ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి బద్వేలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను అడగదలుచుకున్నాం. అనేక సందర్భాలలో సీకత్తపల్లె 1 నుంచి వనంపల్లె 4 సర్వే నెంబర్ వరకు ఇటువైపు బోయినపల్లె కాడ నుంచి గొడుగునూరు కాడ నుంచి తిప్పనపల్లె దగ్గర నుంచి కొత్త చెరువు నుంచి వనంపల్లె దగ్గర వరకు కబ్జాలకు గురైనటువంటి 100 ఎకరాల భూములు ఈరోజు జామాల చెట్లు వేసుకొని, ఈరోజు మామిడి చెట్లు వేసుకొని, ఈ విధంగా సపోటా చెట్లు వేసుకొని దర్జాగా కోట్ల భూములు, విలువైనటువంటి కోట్ల భూములు దర్జాగా అనుభవిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులకు అనేక మార్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీకు విన్నవించినా, మీకు విజ్ఞప్తి చేసినా, అర్జీల ద్వారా రూపంలో చేసినా కూడా ఈ రోజుకి కూడా 1 ఎకరా భూమి కూడా స్వాధీనం చేసుకోకపోవడానికి గల కారణం ఏంటని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు జరుగుతూ ఉంది బద్వేలు రూరల్ ప్రాంతంలో కానీ టౌన్లో కానీ రెవెన్యూ అధికారులు ఎవరికైతే ముడుపులు ఇస్తారో వారి వైపున కబ్జాదారుల వైపున కొమ్ము కాస్తున్నారని కోడై కూస్తూ ఉంది ఈరోజు బద్వేలు పట్టణం, బద్వేలు మండలంలో. మీ రెవెన్యూ అధికారులకు ఇది కనపడడం లేదా, వినపడడం లేదా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, విలువైనటువంటి ప్రభుత్వ భూములు కూడా ఈరోజు 5 ఎకరాల చిల్లర మీరు నిత్యము పోయి వచ్చేటువంటి దారులలో కూడా దొంగ పట్టాలు సృష్టించుకొని, దొంగ రికార్డులు సృష్టించుకొని ప్రభుత్వాన్ని మోసం చేసి, కోర్టులను మోసం చేసి ఆన్లైన్ చేసుకుని అక్రమంగా అసైన్మెంట్ జరగకుండానే ఆన్లైన్ చేసుకున్నటువంటి ఘనత ఈ బద్వేలు మండలంలో ఉందండి. మీ రెవెన్యూ మండలంలో, మీ రెవెన్యూ ఆఫీసులో మీ పాత్ర లేకోకుండానే, మీకు ముడుపులు రాకోకుండానే ఇవన్నీ అక్రమాలు ఆన్లైన్లో జరుగుతున్నాయా అని ఈరోజు మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాం. మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ విధంగా ఈ మండలంలో బద్వేలు రూరల్ మండలంలో అది నిరుపేదలు వివిధ గ్రామాలలో ఏ గ్రామంలో చూసినా కానీ భూమి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మోతాదు సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకు అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వము వాగ్దానాలు, పత్రికలు, పేపర్ల రూపంలో వాటి ఇచ్చుకుంటే తప్ప కాలయాపన చేస్తుంది తప్ప ఎటువంటి మార్పులు కూడా లేదు. ఎటువంటి ఒక పట్టా కూడా కూటమి ప్రభుత్వము ఇప్పటికి కూడా ఒక పేదవానికి కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం ఇంటి పట్టాలు విషయంలో, బంజరు భూమి విషయంలో పట్టాలు మంజూరు చేయాలని చెప్పి భారత కమిషన్ గారు తెలియజేస్తున్నాము.